ఓ హాస్పిటల్కి వెళ్తే ఆ హాస్పిటల్లో ఆయన చెప్పాడు, నాయనా దీనికి ట్రీట్మెంట్ జరగాలి అంటే తమిళనాడులో ఒక హాస్పిటల్ ఉంది, అడవిలో ఉంటుంది అది, నువ్వు అక్కడికి వెళ్తే ఏదైనా క్యూర్ అవ్వచ్చేమో అంటే చేసేదేం లేక తమిళనాడులో ఉన్న ఆ హాస్పిటల్కి వెళ్ళాం. ఆ హాస్పిటల్లోకి వెళ్ళి చూశాను, నాలాంటి పేషెంట్లు ఎంతో మంది ఉన్నారు. అన్ని వార్డ్స్ డివైడ్ చేసి పెట్టారు, అంటే స్టేజెస్ వారీగా స్టేజ్ 4, స్టేజ్ 3, స్టేజ్ 1, స్టేజ్ 2 అన్నట్లు డివైడ్ చేసి పెట్టారు. స్టేజ్ 4లో ఉన్న వ్యక్తులను చూస్తే అసలు చూడలేకపోయాను. బ్లడ్ పంపింగ్ అనేది ఆగిపోయి, రక్త ప్రసరణ ఆగిపోయి, బాడీ అంతా పాలిపోయి, పురుగులు పట్టి ఆ రూమ్లోకి అడుగు పెడదామన్నా కూడా అవకాశం వెళ్ళినంత దుర్వాసన వస్తుంది. వాళ్ళని చూశాను, చావు కోసం ఎదురు చూస్తా ఉన్నారు. వాళ్ళలో ఒక అతను నాతో అన్నాడు, ఓ హాస్పిటల్కి వెళ్తే ఆ హాస్పిటల్లో ఆయన చెప్పాడు, నాయనా దీనికి ట్రీట్మెంట్ జరగాలి అంటే తమిళనాడులో ఒక హాస్పిటల్ ఉంది, అడవిలో ఉంటుంది అది, నువ్వు అక్కడికి వెళ్తే ఏదైనా క్యూర్ అవ్వచ్చేమో అంటే చేసేదేం లేక తమిళనాడులో ఉన్న ఆ హాస్పిటల్కి వెళ్ళాం. ఆ హాస్పిటల్లోకి వెళ్ళి చూశాను, నాలాంటి పేషెంట్లు ఎంతో మంది ఉన్నారు. అన్ని వార్డ్స్ డివైడ్ చేసి పెట్టారు, అంటే స్టేజెస్ వారీగా స్టేజ్ 4, స్టేజ్ 3, స్టేజ్ 1, స్టేజ్ 2 అన్నట్లు డివైడ్ చేసి పెట్టారు. స్టేజ్ 4లో ఉన్న వ్యక్తులను చూస్తే అసలు చూడలేకపోయాను. బ్లడ్ పంపింగ్ అనేది ఆగిపోయి, రక్త ప్రసరణ ఆగిపోయి, బాడీ అంతా పాలిపోయి, పురుగులు పట్టి ఆ రూమ్లోకి అడుగు పెడదామన్నా కూడా అవకాశం వెళ్ళినంత దుర్వాసన వస్తుంది. వాళ్ళని చూశాను, చావు కోసం ఎదురు చూస్తా ఉన్నారు. వాళ్ళలో ఒక అతను నాతో అన్నాడు,